నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బేసిక్ వెనిలా స్పాంజ్ కేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కేక్ తయారీకి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఒక 1 కప్పు షుగర్ పౌడర్ని జల్లించుకుందాము. ఈ విధంగా జల్లించుకున్న షుగర్ పౌడర్లో ఒక 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకొని కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదాని వేసుకొని జల్లించుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఈ కేక్ తయారీలో మనం వాడే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా మనం జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో మరొక 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలను పోసుకుంటూ కలపాలి. ఈ కేక్ తయారీకి 1/2 కప్పు పాలు సరిపోతాయండి, చూసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి. అలాగే ఇంకొన్ని పాలు పోసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన కేక్ బ్యాటర్ని ఒకసారి అంతా వన్ డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. మనం ఎటు సైడ్ అయితే తిప్పుతున్నామో అదే సైడ్లోనూ తిప్పాలి, రివర్స్లో తిప్పకూడదు. ఇప్పుడు మనం ఇంట్లో వాడుకుని ఏదైనా ఒక అల్యూమినియం బౌల్ని తీసుకొని అందులో ఆయిల్ని వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ వేసుకొని గిన్నె అంతా ఈ విధంగా పట్టించాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. కేక్ బ్యాటర్లో ఉన్న ఎయిర్ బబుల్స్ పోవడానికి మనం ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా గిన్నెను ట్యాప్ చేయాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో సాల్ట్ని కానీ ఇసుకని కానీ వేసుకొని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కేక్ గిన్నెను ఇందులో పెట్టుకొని ఒక 35 నుండి 45 మినిట్స్ వరకు లో నుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా కేక్ బేక్ అవుతూ ఉంటుందండి. మధ్యలో ఇలా ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. ఒక 45 మినిట్స్ తర్వాత మనము మూత తీసి చూద్దాము. మన కేక్ అనేది రెడీ అయిందండి. చూద్దాము, ఒక నైఫ్తోని ఇలా చెక్ చేసి చూస్తే ఏమీ అంటుకోవద్దు. ఇలా నైఫ్కి ఏమీ అంటుకోకపోతే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిందండి. ఇప్పుడు ఈ కేక్ని మనము మొత్తం చల్లారనివ్వాలి. ఒక నైఫ్తో ఈ విధంగా చుట్టూగా ఈ విధంగా అనుకోవాలి. కేక్ చల్లారిన తర్వాత ఒక ప్లేట్ పెట్టి మనం రివర్స్లో తిప్పుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది కేక్. చూడండి ఎంత బాగా వచ్చిందో, గిన్నెకి కూడా ఏమంటుకోకుండా చాలా బాగా వచ్చిందండి. చూడండి మన కేక్ పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఓవెన్ లేకున్నా కూడా ఇంట్లో మనం ఈ విధంగా మంచి మంచి కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ కేక్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching.